ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తుంది. ఇప్పటికే ఇరాన్లో 787 మంది చనిపోయినట్లు కూడా ఇరాన్ ప్రకటించుకుంది. దీంతో ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలపై కూడా అమెరికా ఎయిర్ బేస్ స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు మన దగ్గర ప్రముఖ సోషలిస్టు ప్రొఫెసర్ గణేష్ సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఏ విధంగా చూడవచ్చు యుద్ధం కొనసాగుతుంది? ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా ఈ విధంగా యుద్ధాలు చేస్తుంది. దీంతో మిగతా మన దేశం లాంటి చుట్టుపక్కల దేశాలపై ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే వాస్తవికంగా యుద్ధం అనేటటువంటిది ఏ విధంగా హర్షణీయమైనటువంటి విషయం కాదు. కానీ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా తన ఆర్థికపరమైనటువంటి ఆధిపత్యాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలపైన కొనసాగించాలనేటటువంటి తపన మూలంగా ఈ యుద్ధపరమైనటువంటి సంక్షోభాలు అనేటువంటివి తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ చమురు నిల్వలు ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే ఎక్కువగా ఉన్నాయో ఆయా దేశాలపైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనేటటువంటి అమెరికా ధోరణి ఈ యుద్ధపరమైనటువంటి సంక్షోభానికి కారణం. అయితే ఈ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించి రెండు పక్షాల వైపు కొన్ని సమస్యలు అనేటువంటి ఉన్నాయి. ఒకటి, అమెరికా ఈ చమురు నిల్వలు, చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశాలన్నింటిపైన కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనేటటువంటి క్రమంలో ఇరాన్ పైన తమ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం, అమెరికా యొక్క ఆధిపత్య ధోరణిని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యతిరేకించడం, అది పరస్పర ఘర్షణకు దారితీయడం అనేటటువంటిది జరిగింది. వాస్తవికంగా ఈ రెండు దేశాలు పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ రెండు దేశాలు ఒక మొండి వైఖరితో ముందుకెళ్ళటం వల్ల ఈ యుద్ధ వాతావరణం అనేటటువంటిది ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నట్టుగా ఇరాన్ నుండి రక్షణ అనేటటువంటిది అమెరికా దేశానికి లేదు. ఇరాన్లో అణ్వాయుధాలు సంబంధించినటువంటి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అణ్వాయుధాల యొక్క ఉత్పత్తి గనక జరిగినట్లయితే అది అమెరికాకు చాలా ప్రమాదకరం. ఇరాన్ అనేటటువంటిది తప్పనిసరిగా అమెరికాను టార్గెట్ చేస్తుంది. అదేవిధంగా ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఈ చమురు నిల్వలపైన కూడా తమ ఆధిపత్యం కొనసాగాలి అనేటటువంటి ట్రంప్ ధోరణి వల్ల ఈ యుద్ధ వాతావరణం అనేటటువంటిది ఏర్పడింది. అయితే పరస్పర చర్యలకు అక్కడ అవకాశం లేకపోవడం వల్ల, అదేవిధంగా ఇరాన్ వైపు కూడా ఇరాన్ ప్రభుత్వం కానీ ఇరాన్కు సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఏ విధంగా పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామనేటటువంటి భావన లేకపోవడం వల్ల ఈ యుద్ధం అనేటటువంటిది ప్రారంభమయ్యింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నట్టుగా రెండు విషయాలు చాలా స్పష్టం. ఒకటి, అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ఇరాన్ వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారకుడు అయతుల్లా ఖమేనీ. కాబట్టి ఖమేనీని అంతమొందించాలి. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి పరిశోధనను కొనసాగించకూడదు. కాబట్టి ఆ అణ్వాయుధాల పరిశోధన, అణ్వాయుధాల యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి కర్మాగారాలను ధ్వంసం చేయాలి అనేది ట్రంప్ యొక్క ప్రధానమైనటువంటి నిర్ణయం. ఈ రెండు నిర్ణయాల ఆధారంగానే ట్రంప్
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పైన దాడి చేయడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే ఖొమేనీ హత్యకు గురి కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు అణ్వాయుధాలకు సంబంధించినటువంటి కర్మాగారాలపైన దాడులు అనేటువంటివి కొనసాగుతున్నాయి. నిన్న ట్రంప్ చేసినటువంటి ప్రకటన ప్రకారము ఈ దాడులు అనేటువంటివి ఇంకా ఒక 2-3 వారాలు కొనసాగవచ్చు అనేటటువంటి విషయం కూడా ప్రపంచ సమాజానికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇది ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ పైన దాడి చేయటమే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర గల్ఫ్ దేశాలపైన కూడా, ముఖ్యంగా చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలపైన కూడా దాడులు చేయడం అనేటువంటి జరుగుతున్నది. అందులో అదే భాగంగా ఇప్పుడు జనరల్గా మతపరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, ఆర్థిక పరంగా చూసినా, సామాజికంగా చూసినా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇవన్నీ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి ఒక దేశాలు అయినప్పటికీ అవి ఎందుకు ఇరాన్కి సహకరించట్లేవు? ఇరాన్ కూడా వాటి ఎయిర్ బేస్ల మీద దాడులు చేయటం ఏ విధంగా ఎందుకు వచ్చింది తేడా, ఎందుకు అనుకోవచ్చు? దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇందులో మతపరమైన కోణం ఉంది, తర్వాత ఆర్థికపరమైనటువంటి కోణం కూడా ఉంది. ఒకటి, ఇరాన్కు తర్వాత ఇతర గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, తర్వాత దుబాయ్ కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ షియా వర్గానికి నాయకుడు. మరి ఈ దేశాలలో ఉన్నటువంటి పరిపాలక వర్గం అంతా కూడా సున్నీ వర్గానికి సంబంధించినటువంటి పరిపాలక వర్గం. కాబట్టి ఇద్దరూ ఒకే మతానికి చెందినటువంటి ప్రజలైనప్పటికీ కూడా వారికి మతపరంగా సైద్ధాంతిక విభేదాలు ఉండటం వల్ల ఇటువంటి సంక్షోభ పరిస్థితులలో కూడా ఈ గల్ఫ్ కంట్రీస్కు సంబంధించిన ఏ పరిపాలక వర్గం కూడా ఇరాన్కు మద్దతు తెలపడం లేదు. ఒకటి. రెండవది, ఈ దేశాలన్నింటిలో కూడా చమురు నిల్వలు ఉన్నాయి. ఈ ఆయిల్ అనేటటువంటి దాన్ని అభివృద్ధి చెందినటువంటి చాలా దేశాలకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయటం జరుగుతుంది. అంటే ఆయా దేశాల మధ్య ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో సత్సంబంధాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు మద్దతు తెలపడానికే ఉత్సాహం చూపించడం జరుగుతుంది, కానీ ఇరాన్కు మద్దతు తెలపడానికి ఇష్టపడటం లేదు. సో ఈ కారణం వల్ల ఇరాన్కు ఈ దేశాల నుంచి మద్దతు అనేటువంటిది లభించడం లేదు. రెండవది, ఇక్కడ యుద్ధం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యన అమెరికా ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్ ఈ ఇతర దేశాలలో, ముఖ్యంగా సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, ఇలాంటి దేశాలలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలపైన, చమురు కంపెనీలపైన దాడులు చేయటం, అక్కడున్నటువంటి అమెరికా స్థావరాలపైన దాడులు చేయడం అనేటటువంటి దాని ద్వారా వారి యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటటువంటి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో దీనివల్ల ఈ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఇరాన్కు ఈ దేశాల నుంచి మద్దతు అనేటువంటిది లభ్యం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏకాకిగా అమెరికాతో తలపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్కు సంబంధించినటువంటి సైన్యం ఇంకా యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కావలసినటువంటి ఆయుధ సంపత్తి ఉంది, మిసైల్ టెక్నాలజీ ఉంది. ఇక మరో ప్రమాదకరమైనటువంటి విషయం అంటే ట్రంప్ పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే
ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ అణ్వాయుధాలను గనక వినియోగిస్తే అది ప్రపంచ మానవాళికే ప్రమాదము, దాన్ని ఏ విధంగానైనా నిరోధించాలి, ఇరాన్ ఎట్టి పరిస్థితులలో అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదు, ఒకవేళ వారి దగ్గర అణ్వాయుధాలు కనుక ఉంటే అవి తప్పనిసరిగా అమెరికా మీద ప్రయోగిస్తారు అనే భయాందోళన అమెరికా ప్రజలల్లో ఉంది, అమెరికా పరిపాలకులలో ఉంది. అందువల్లనే యుద్ధం అనేటువంటిది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. యుద్ధంతో హార్మోజ్ అన్నట్టు జలసంధిని కూడా ఇరాన్ మూసివేసింది. దీంతో భారత్లో చమురు సంక్షోభం తలెత్తడానికి అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? హార్మోజ్ జలసంధిని మూసివేయటం వల్ల చమురు రవాణా అనేటటువంటిది భారతదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా రవాణా చేయటం అనేటటువంటిది కష్టతరమైనటువంటి విషయం. అంటే ఇరాన్ కూడా యుద్ధంలో భాగంగా ఇది ఒక స్ట్రాటజీ. అంటే ఏంటంటే ఇతర దేశాలలో కూడా ఒక ఆర్థిక సంక్షోభాన్ని, ఎందుకంటే చమురు అనేది లేకుండా ఏ ఆర్థిక వ్యవస్థ కూడా కొనసాగడానికి వీలుండదు. సో ఈ చమురు సంక్షోభాన్ని, తద్వారా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం ద్వారా అమెరికా పైన ఒత్తిడి పెరుగుతుంది అనేటటువంటిది ఇరాన్ వ్యూహంలో భాగం. అయితే తప్పనిసరిగా ఈ హార్మూజ్ జలసంధిని మూసివేయటం, ఈ చమురుకు సంబంధించినటువంటి రవాణా అనేటటువంటి దాన్ని లేకుండా చేయటం, అదేవిధంగా ఈ ఇతర గల్ఫ్ కంట్రీస్లలో ఉన్నటువంటి చమురు నిల్వలపైన దాడులు చేయటం ఖచ్చితంగా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దాని యొక్క ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ చమురు యొక్క రేట్ అనేటువంటిది ఆల్రెడీ పెరిగింది. ఇది ఇంకా యుద్ధం కొనసాగితే తప్పనిసరిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో అమెరికా ఒక సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకొని యుద్ధాన్ని ఎక్కడో ఒక చోట ఆపాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశం కూడా చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేము. ఎందుకంటే అమెరికాతో మనకు వ్యాపార వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇతర దేశాల నుండి, అంటే ముఖ్యంగా ఇతర గల్ఫ్ దేశాల నుండి మనకు ఈ చమురు రవాణా అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి కోణంలో భారతదేశం తప్పనిసరిగా ఇరాన్కు వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇరాన్ కూడా సైద్ధాంతికంగా ఇటు అమెరికాతో కానీ ఇజ్రాయెల్తో కానీ అదేవిధంగా భారతదేశంతో కూడా విభేదించేటటువంటి దేశమే. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో భారత్ కూడా ఇరాన్కు మద్దతు తెలిపేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే రెండు ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. ఏది? ఇజ్రాయెల్ను ప్రోద్బలపరుస్తూ. ఇందులో ఒక లక్ష్యాన్ని వాళ్ళు ఆల్రెడీ నెరవేర్చుకున్నారు. రెండవ లక్ష్యం ఏంటంటే ఇరాన్లో అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అన్ని కర్మాగారాలను విధ్వంసం చేసే వరకు అమెరికా యుద్ధ విరమణ చేయబోదు అనేది నా అభిప్రాయం. రెండవ విషయం ఏంటంటే ఈ సమయంలోనే ఇరాన్ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, ఎంతమంది చనిపోయినా ఇరాన్ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని విచ్ఛిన్నం చేయాలి, బలహీనం చేయాలి. మళ్ళీ తరువాత కాలంలో కూడా అమెరికా యొక్క ఆధిపత్య ధోరణిని ఎదిరించేటటువంటి ధైర్యం ఇరాన్ చేయకూడదు అనేటటువంటి లక్ష్యంతోనే అమెరికా అనేటువంటిది ముందుకు పోతుంది అని నా యొక్క అభిప్రాయం. అందులో ఇరాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది, అందుకే యుద్ధాన్ని ముందేసుకుంది, జనాల అభిప్రాయాన్ని మార్చేందుకు అనేటువంటి చర్చ కూడా వస్తుంది. దాన్నే విధంగా అంటే ఇప్పుడు వాస్తవికంగా ఏంటంటే ఇరాన్ యొక్క తప్పిదలం వల్ల
అంటే ఇప్పుడు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోవడం వల్ల ఒక సుప్రీం లీడర్ని వాళ్ళు కోల్పోయారు. మరి ఒక సుప్రీం లీడర్ను కోల్పోవడం వల్ల రాజకీయ సంక్షోభంలోకి వాళ్ళు నెట్టబడ్డారు. రెండవది, యుద్ధం అనేటువంటిది ఇదే విధంగా కనుక కొనసాగితే ఇరాన్కు సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధాన్ని కొనసాగించాలి అనంటే ఆర్థికపరమైనటువంటి భారం కూడా చాలా వరకు కొనసాగుతుంది. మరి అలాంటి ఆర్థిక భారాన్ని కొనసాగించేటటువంటి స్థితి ఇరాన్కు ఉందా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇందులో భాగంగా ఇరాన్ ఏం చేస్తుంది, తాను పెంచి పోషించినటువంటి ఈ తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అది మరో తప్పిదం అది. సో ఇలాంటి చర్యలకు గనక ఇరాన్ గనక పాల్పడినట్లయితే యుద్ధం అనేటువంటిది మరింత తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వెనక్కు తగ్గేటటువంటి అవకాశం కనబడటం లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో చివరిగా మొత్తం ఏంటంటే ఒక ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోకి వివిధ దేశాలు నెట్టబడేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని రోజుల్లో ముగుస్తుంది అనుకోవచ్చా, ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఇక్కడ 15 రోజుల నెల రోజుల అని మనము చెప్పలేం. కానీ ఇప్పుడు పదే పదే ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల ప్రకారం ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ శక్తిని మొత్తం ధ్వంసం చేయాలి. అది వారం రోజులలో అయిపోయిందనుకోండి, యుద్ధం ముగుస్తుంది. లేదా ఇంకా కొనసాగిందనుకోండి, యుద్ధం కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 టార్గెట్స్ని వాళ్ళు అచీవ్ చేసే వరకు యుద్ధం అనేటటువంటిది కొనసాగుతుంది. కాకపోతే నా అభిప్రాయంలో ఇది ఒక వారం 10 రోజులలో అయిపోతుంది అని అనుకుంటాను. సార్, ఇది గణేష్ సార్ చెప్పేది. మొత్తానికి ఇది వారం రోజుల్లో ముగుస్తుందా లేదా అన్నది అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించిన స్థావరాలని విధ్వంసం చేసేంత వరకు అమెరికా ఈ యుద్ధం కొనసాగిస్తుంది. అది వారం రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఒకటి అంటే అమెరికా ఖమేనీని ఖతం చేయాలన్న ఆలోచనతో ఒకటి చేసిరు, అది పూర్తి అయిపోయింది. రెండోది అణ్వాయుధాలు ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, స్థావరాలు కావచ్చు, వాటిని విధ్వంసం చేయాలనేది రెండో టార్గెట్. ఈ విధంగా అంతేకాకుండా అమెరికాకు ఎప్పటికీ ఇరాన్ థ్రెట్ అన్నటువంటి అభిప్రాయంతో ఈ యుద్ధాన్ని ముందలేసుకున్నారు. ఈ విధంగా ట్రంప్ కావచ్చు, అంతేకాకుండా ఇజ్రాయెల్ కావచ్చు అన్న అభిప్రాయం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ యుద్ధం వల్ల భారతదేశానికి కూడా ముఖ్యంగా చమురు సంక్షోభం కూడా తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రొఫెసర్ గణేష్ సార్. కెమెరా పర్సన్ ముత్యంతో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.